నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఈరోజు మన గెస్ట్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బోన్ల రామస్వామి గారు ఉన్నారు. హరీష్ రావు ద్వారా ఎక్కువ లబ్ధి పొందింది రామస్వామి గారు. ఒక 10 రూపాయలు మేము వసూలు చేసినట్టుంటే రాజకీయం పనిచేస్తాను. డబ్బులు ఇచ్చి ఓటుకి డబ్బులు ఇచ్చి జనాల నుంచి ఓట్లు వేయించుకున్నాడని. నేను డబ్బులు ఇవ్వలే. మీ గ్రామ పంచాయతీ మీరు సంతకాలు పెట్టిన తర్వాత మున్సిపాలిటీలో కలిసింది. మున్సిపాలిటీలో కలిపడానికి సంతకం పెట్టలే. ఆ మున్సిపాలిటీకి వెళ్ళిన తర్వాత 1వ వార్డుకి ఫస్ట్ ఎలక్షన్ వచ్చినాయి. నామినేషన్ వేసి సైలెంట్ గా ఊకున్నారు. ఎందుకు? నేను అసలు నామినేషన్ వేయొద్దని అనుకున్నా. ఎందుకంటే రంగనాయక్ సార్ ప్రాజెక్టులో లింగారెడ్డిపల్లికి సంబంధించిన కొంత వేల మంది ఆ భూములు కోల్పోయారు. ఆ భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందరికి అందజేసిర్రా? కానీ కూడా ఎలక్షన్లల్లో 1వ వార్డుకు ఖర్చు పెట్టిన అన్ని డబ్బులు ఇక్కడ ఉన్న వార్డులలో ఖర్చు పెట్టలేరు అంటున్నారు. జనం ఇంత తీసుకుంటాడు. ఒక సర్పంచ్ చేసే ఇంత ఎదగడానికి అంత కారణం ఏంటిది? వ్యవసాయం విడిచిపెట్టలేదు వరకు సహకరించింది. కొంతకాలం నుంచి రామస్వామి వర్గము ఇంకో వర్గంగా 2 వర్గాలు అవుతున్నాయి, డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది అని అంటారు. నాకు మొదటి నుంచి ఉన్నది అది. కేసీఆర్ చెప్పినటువంటి హామీలు కొంతవరకే అమలు జరిగినాయి. కూడా వాళ్ళు ఏదో గెలిచిండ్రు ఏదో రకంగా. అభివృద్ధి చేసే మాట్లాడాలి. వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి వార్డులు టిఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటుంది? 25% కంటే ఎక్కువ.